అంటే మాటలతో మభ్యపెడుతూ ఉంటే ప్రజలు కూడా నిజంగా ఏదో జరుగుతుందనేసి ఒక పాజిటివిటీ ధోరణితో ఉండే అవకాశం ఉంటుందా? ఒకవైపు యూరియా కష్టాలు ఇంకా లేదు, కనీసం లైన్లో దొరకని యూరియా యాప్లో దొరుకుతుంది అనేసి ఒక యాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తే రైతు భరోసాకు వస్తే శాటిలైట్ చిత్రాలన్నీ తీసి క్రోడీకరించి పంట ఎవరు వేశారు ఎవరు వేయలేదని చెప్పి రైతు భరోసా ఇస్తామంటారు. ఇలా సాంకేతికతను వాడి మరింత మేలు చేద్దాం అనే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అది ఎప్పుడు చేయాలి? ప్రజలకు రైతులకు నష్టం రాకుండా ఉండే విధంగా ఉంచి సాంకేతికతను అభివృద్ధిపరచండి. ఈ సాంకేతికతతో రైతులకు కానీ ప్రజలకు కానీ కష్టాలు నష్టాలు వచ్చే విధంగా ఉంటే సాంకేతికత ఆలస్యంగా మొదలుపెట్టవచ్చు కదా, లేకుంటే అవసరానికంటే ముందే చాలా ముందుగానే చేయొచ్చు కదా. ఇప్పుడు యూరియా పంటలు వేసేటప్పుడు ఆ టైంలో ఎప్పుడు వేస్తారో, పంటలు వేసినాక నెల రోజులకి ఇస్తారా, 15 రోజులకి ఇస్తారా, నెల 15 రోజులకి ఇస్తారా, నేనేం ఇది కాదు. మరి మిగతా రోజులలో ఏం చేసినాం? అది అవసరం ఉన్న సమయం కంటే ముందుగా సాంకేతికతను ముందుకు తీసుకొచ్చేసి మొత్తం సిస్టమ్ బాగుంది అనిపించేట్టు చేస్తే బాగుంటుందా? వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటే చేస్తే ఏం లాభం? పంట నష్టపోతారు కదా. వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటా రైతు బంధు ఇవ్వకపోతే ఎట్లా? మీరే చెప్పండి. ఏం తేల్చొచ్చు? ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల పై చేయి సాధించే అవకాశం ఉందంటారా? అబద్ధాలతోటి నేను చెప్పే అంశం. మళ్ళీ పై చేయి అంటారు. పై చేయలేదు, తొండ చేయలేదు, ఎడమ చేయలేదు, ఏదో ఊసిపోక మాట్లాడి మేము ఏదో అసెంబ్లీ మాట్లాడినా. పోనీ మరి అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు ఈ 500 పైగా టీఎంసీల నీళ్ళు సాధిస్తారా వాటాన్ని? ఇప్పుడు 50% కాదు. ఇంకోటి ఇప్పుడు 299 ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి మనం సుప్రీంకోర్టు తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది అన్ని వాస్తవాలు ఉంటే, ఈయన వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర యొక్క అవసరాల మీద మార్పు ఎందుకు జరుగుతున్నది? ఆ మార్పును ఎట్లా ఎదుర్కోవాలి అది ఆలోచించకుండా చేస్తున్నారు కదా. అందుకోసం సరే వాళ్ళు అంటున్నారు ఈ 45 ఆ 45 ఎట్లాగూ రావాలి, గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టా పోతున్నాయి కాబట్టి మనకి ఇస్తామని 3 రాష్ట్రాల ఒప్పందం ఈ అగ్రిమెంట్ ఉంది నా దగ్గర కాదు. అది మొదటి ప్రయారిటీ తెలంగాణకి రావాలి.